దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, నవదన ప్రార్థనలో మూడవ రోజు ఆరాధనలో మనం పాలు పంచుకుంటూ ఈనాటి మన ధ్యానాంశం క్రైస్తవ భక్తి జీవితంలో తీర్థ జలాల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యతను గురించి, ఈ అంశము గురించి లోతుగా మనము ధ్యానం చేద్దాం. ముందుగా ఒకటి లేదా రెండు అద్భుతాలతో ప్రారంభిస్తాను. దేవుని యందు ప్రియులారా, 1986వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో పోటా డివైన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ పోటా డివైన్ సెంటర్ని ఫాదర్ మాథ్యూ నాయికం కొరంపరంబిల్, వాళ్ళ పేర్లు కొంచెం గట్టి మనం పలకలేం అదే. సో ఈ ఫాదర్ మాథ్యూ నాయికం కొంపరంబిల్, ఓకే, ఈ ఫాదర్ గారు దేవుని యొక్క ప్రేరణతో ప్రారంభించారు. సో ఒకానొక రిట్రీట్లో, ఒకానొక జ్ఞాన వడకములో వారు చెప్పినటువంటి సాక్ష్యం నేను ఒక యూట్యూబ్లో ఒకనొక ప్రసంగాలు ఆలకిస్తున్నప్పుడు విన్నాను. అదేవిధంగా నలుగురు గురువులు కూడా చెప్పినప్పుడు నేను విన్నాను. దేవుని యందు ప్రియులారా, ఆయన యంగ్ ప్రీస్ట్గా ఉన్నప్పుడు గురువై కొత్తలో ఒకనొక ప్రాంతానికి వెళ్ళారంట, లేక హై రేంజెస్ అంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ప్రధానమైన పంట చెరుకు. అయితే ప్రక్కన అడవులలో ఏనుగులు కూడా ఉంటాయి. ఏనుగులకి చెరుకు అంటే చాలా చాలా ఇష్టం. మరి ఫాదర్ గారు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరూ, రైతులందరూ వచ్చి వారి బాధను, వారి కష్టాన్ని వ్యక్తపరుస్తున్నారట. ఏమని? ఫాదర్ గారండి, మాకు చాలా కష్టంగా ఉంది, కష్టపడి పనిచేసి పెంచుకున్నటువంటి మా యొక్క పంటలన్నీ కూడా చేతికి అంది వస్తున్నాయి అనేసరికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఏనుగుల గుంపు వచ్చి చెరుకు మొత్తాన్ని కూడా తినేసి ఏమి మిగిల్చకుండా ధ్వంసం చేసి వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్కసారి ఊరిలోనికి కూడా వచ్చి ఊరిని కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఎవ్వరు ఏమీ చేయలేకపోతున్నారు, మా గురించి ప్రార్థించండి అని అన్నారట. కొత్తగా గురువైనటువంటి ఈయన, సరే నేను తప్పకుండా ప్రార్థన చేస్తానని పూజను సమర్పించి ప్రజలందరితో కలిసి హోలీ వాటర్, తీర్థ జలాలు పట్టుకొని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఫీల్డ్స్, షుగర్ కేన్ ఫీల్డ్స్, అదేంటి చక్కెర, చెరుకును పండించే పొలాలను ఆయన ఆశీర్వదించి ప్రార్థించి వెళ్ళిపోయారంటే దేవుని యందు ప్రియులారా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ వచ్చి సాక్ష్యం చెప్తున్నారంట. ఫాదర్ గారండి, కొన్ని సంవత్సరాల క్రితం మీరు మా గ్రామానికి యవ్వన గురువుగా వచ్చినప్పుడు, మా కష్టాన్ని చెప్పుకున్నప్పుడు, మీకు గుర్తుందో లేదో, మీరు మా యొక్క చెరుకు తోటలను తీర్థ జలాలతో ఆశీర్వదించారు. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదంటే ఆ క్షణము నుండి ఇప్పటి వరకు కూడా ఏనుగులను చూస్తుంటాం, ఏనుగులు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ ఏనుగులు ఎప్పుడూ కూడా మా ఊర్లను కానీ, మా ఇళ్లను కానీ, మా పంటలను కానీ అద్భుత రీతిలో నాశనం చేయకుండా, టచ్ చేయకుండా, ఏమి పాడు చేయకుండా వెళ్ళిపోతున్నాయి. నిజంగా ఆ దేవుని అనుగ్రహము, దేవుని ఆశీర్వాదము ఎంత శక్తివంతమైనదో, తీర్థ జలాలు ఎంత శక్తివంతమైనవో మాకు అర్థమవుతుంది. తీర్థ జలాలలో ఉన్న దేవుని శక్తి ఎంత గొప్పదో మాకు అర్థమవుతుంది అని వాళ్ళు సాక్ష్యం చెప్పారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తీర్థ జలాల యొక్క శక్తి, అందులో ఉన్న దేవుని అనుగ్రహం ఎంత గొప్పది గమనించండి.
అంతోని వారి జీవితంలో కూడా మనం చూస్తున్నాం. బర్డ్స్, చిలకలు వచ్చి తినేస్తుంటే ఆయన అద్భుత రీతిలో ఆ పొలాన్ని చిలకలు, పిచ్చుకలు ఆ యొక్క గింజలను తినకుండా చేయడం దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క శక్తి. ఏదైనా చేయగలదు దేవుని యందు ప్రియులారా. ఇటువంటి ఒక గొప్ప అనుగ్రహమును, శక్తిని మనకు వసగే ఒక సాధనము తీర్థ జలాలు కాగా, కథోలికులుగా మాత్రమే అందుబాటులో కాగా, ఎంతమంది మనము కథోలికులుగా ఈ తీర్థ జలాల నుంచి వచ్చే శక్తిని, ఈ అనుగ్రహమును మనం పొందుకుంటున్నాం, మనం వాడుకుంటున్నాం, మనం వినియోగించుకుంటున్నాం. హోలీ వాటర్ ఈస్టర్గా పెడతాం. ఎంతమంది బాటిల్స్ తీసుకొని వచ్చారు, ఎంతమంది ఆ బాటిల్స్తో నీళ్లు తీసుకుని వెళ్ళారు. దాందే ఉందిలే, అది లేకపోతే మేము బతకనా అనుకున్నారా? దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ద హోలీ వాటర్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఇట్. మరొక ఉదాహరణతో మనం అసలైన ధ్యానాంశాలకు మేము వెళ్దాం. ఒక భర్త, ఒక భార్య ఒక ఇంటిలో జీవిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో పెద్దగా మరుగుదొడ్లు ఉండేవి కాదు కనుక ఆ రోజున ఒక రోజున మధ్యరాత్రిలో భార్య లెగిచి ఇంటి బయటికి వెళ్ళి ఏదో తన కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్ళి వచ్చేసరికి ఒక భయంకరమైనటువంటి చీకటిలో ఒక భయంకరమైన దృశ్యాన్ని ఆమె చూచారంట. ఆ యొక్క భయంకరమైన దృశ్యాన్ని చూచి భయపడి ఇంటికి వచ్చి వణికిపోతూ అరుస్తూ కేకలు పెడతా ఉంది మధ్యరాత్రిలో. భర్తకు ఏం చేయాలో తెలియడం లేదు. ఎంత సముదాయించినా, ఎంత నచ్చజెప్పినా ఆవిడ మాత్రం వినేలా లేరు. చాలా చెప్పగా ఏం చేయాలో తెలియక ఆ దేవుడి మూల చూస్తే అప్పుడు ఈస్టర్ పండగకి హోలీ వాటర్ తెచ్చిన బాటిల్ అటు కనిపించిందంట. వెంటనే ఆ హోలీ వాటర్ను ఆమెపై జల్లగా ఒక్కసారిగా అప్పుడు వరకు ఎంతో డిస్టర్బ్డ్గా ఉంటూ అరుపులు కేకలతో ఉన్నటువంటి ఆమె సావధానంగా సమాధానంగా కూర్చోగలిగింది, నెమ్మదిగా నిద్రపోగలిగిందంటే దేవుని యందు ప్రియులారా. దుష్ట శక్తుల పాలిట ఖడ్గము వంటిది తీర్థ జలాలు. ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ ద హోలీ వాటర్స్ గివ్ us. దుష్ట శక్తుల పాలిట గొప్ప శక్తిగా పనిచేస్తున్నాయి ఈ పవిత్ర జలాలు దేవుని యందు ప్రియులారా. సో ఈ రెండు అద్భుతాలతో, ఈ రెండు సాక్ష్యాలతో ఈనాటి మన ధ్యానాంశాలకు మనం ప్రవేశిద్దాం. మొట్టమొదటి వాక్యం యోహాను శుభవార్త 3వ అధ్యాయం 31 నుంచి 36, 35వ వచనం చదవండి చాలు. 35వ వచనం. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా చెప్పండి అందరూ, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. అర్థమవుతుందా? దేవాది దేవుడు పరలోక తండ్రి సృష్టికర్త సర్వ సృష్టిని యేసు ప్రభు పాదాక్రాంతం చేస్తున్నాడు, యేసు ప్రభు చేతిలో పెట్టేశాడు. కనుక యేసు ప్రభు దేనినైనా వినియోగించుకోగలడు, దేనినైనా వాడి మనల్ని ఆశీర్వదించగలడు. మనల్ని దీవించుటకై ఏ సాధనమునైనా ఆయన ఉపయోగించగలడు. దేవుని యందు ప్రియులారా, సిలువ ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవాలయము నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు, స్వరూపముల దగ్గర ప్రార్థించడం ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదించగలడు, క్రొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేయడం వలన ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, తీర్థ జలాల ద్వారా యేసు ప్రభు మనలను ఆశీర్వదించగలడు. సమస్తము ఆయన చేతిలో సృష్టికర్త అయిన తండ్రి అప్పగించాడు. కనుక ఇది మూలాధారమైన వాక్యంగా స్వీకరిస్తూ మన మొదటి ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, సాక్రమెంట్స్ అండ్ సాక్రమెంటల్స్. క్యాథలిక్ చర్చిలో 2 విధి విధానాలు ఉంటాయి. సాక్రమెంట్స్, సాక్రమెంటల్స్ అంటారు. సాక్రమెంట్స్ అనగా దేవద్రవ్యానుమానములు. అవి ఎన్ని? 7 మాత్రమే. 7 సాక్రమెంట్స్, దేవద్రవ్యానుమానములు 7. సాక్రమెంట్స్ ఆఫ్ ఇనిషియేషన్,
ప్రారంభ దేవద్రవ్యానుమానములు, జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగము, దివ్య సత్ప్రసాదం అనుకుందాం 3. 2 శుద్ధీకరించే దేవద్రవ్యానుమానాలు 2. 1 పాప సంకీర్తనము, అవస్థాభ్యంగం, స్వస్థతనిచ్చే దేవద్రవ్యానుమానాలు. పాప సంకీర్తనము శుద్ధీకరించే స్వస్థతనిచ్చే దేవద్రవ్యానుమానాలు, పాప సంకీర్తనము, అవస్థాభ్యంగము. జీవిత అంతస్తులో మనల్ని నిలిపే దేవద్రవ్యానుమానములు మరొక 2. గురుపట్టము, జ్ఞాన వివాహము. 3 + 2 + 2 9 7. దేవుని యందు ప్రియులారా, 3 ప్రారంభ దేవద్రవ్యానుమానాలు, 2 స్వస్థతనిచ్చే శుద్ధి చేసే దేవద్రవ్యానుమానాలు, మనల్ని జీవితంలో స్థిరపరిచే, నన్ను గురువుగా మిమ్మలను కుటుంబ జీవితంలో స్థిరపరిచే దేవద్రవ్యానుమానాలు. ఇవి 7. ఇవి కాకుండా సాక్రమెంటల్స్ అని ఉంటాయి. అంటే అనంతం, అన్లిమిటెడ్. ఉదాహరణకు ఫోన్ కొనుక్కున్నాను, బ్లెస్సింగ్ ఇవ్వండి. సాక్రమెంట్ కాదు, సాక్రమెంటల్, చిన్న చిన్న ఆశీర్వాదాలు. ఫోన్, ఫ్రిడ్జు, ఏసీ, కారు, బండి, ఓకే, క్రొవ్వొత్తులను ఆశీర్వదించడం, జపమాలను ఆశీర్వదించడం, బైబిల్ని ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా సాక్రమెంటల్స్ అంటారు. ఎన్నన్నా చేయొచ్చు, ఎన్నన్నా ఉంటాయి. అందులో ఒకనొకటే పవిత్ర జలాలు. దేవుని యందు ప్రియులారా, అటు సాక్రమెంట్స్ ద్వారా దేవుని అనుగ్రహాన్ని మనం పొందుకుంటున్నాం, సాక్రమెంటల్స్ ద్వారా దేవుని సహాయాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుని అనుగ్రహం గొప్పది, చాలా గొప్పది. దేవుని సహాయం కూడా గొప్పది. మనం సాక్రమెంటల్స్లో దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం. అర్థమైందా? దేవుని అనుగ్రహాన్ని ఇచ్చేవి సాక్రమెంట్స్, దైవ సహాయాన్ని అందించేవి సాక్రమెంటల్స్. ఇవి 7 మాత్రమే. ఇవి ఎన్నైనా అన్లిమిటెడ్. కనుక తీర్థజలాల ఆశీర్వాదము, తీర్థజలాలను మనం వినియోగించడము దివ్య సంస్కారము కాదు, దేవుని సాక్రమెంటల్స్ అనేటువంటి అది ఒక మనకు దైవ సహాయాన్ని కొని వచ్చే ప్రార్థన, ఆశీర్వాదము, ఉపయోగపడేది. దేవుని యందు ప్రియులారా, ఇది మొదటి ధ్యానాంశం. ఫస్ట్ స్టెప్ టు హ్యావ్ సమ్ క్లారిటీ అబౌట్ దిస్ టాపిక్. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, ఏ రీసెర్చ్ ఇంటు ద బైబిల్. బైబిల్లోనికి మళ్ళా మనం డైవ్ చేద్దాం, నిన్నట్లాగా మొన్నట్లాగా. ఓకే, బైబిల్లోనికి లోతుగా మనం వెళ్దాం. బైబిల్లో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు, సందర్భాలు ఉన్నాయా? ఇది ఎంతవరకు మనం నమ్మగలం? ఇది బైబిల్ ప్రకారమే ఉందా? 100% దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవాది దేవుడు ఎన్నో సందర్భాలలో భూలోక సంబంధమైన వస్తువులను ఉపయోగిస్తూ గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. ఓకే, వింటున్నారు అందరూ? భూలోకములో ఉన్న వస్తువులను వినియోగించి గొప్ప గొప్ప అద్భుతాలను దేవుడు చేయడం అనేక సందర్భాలు, ఉదాహరణలు ఉన్నాయి. అందులో మచ్చుకకు కొన్ని ముందు ఉంచుతున్నాను. బైబిల్ టక్కని తీసే వాళ్ళకి మైక్ ఇవ్వండి, చదివితే అందరికీ కూడా వినబడుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం లేదా 14వ వచనం 2 చదువుదాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరం ఆరోగ్యము చేకూరునని చెప్పించెను. దేవుని యందు ప్రియులారా, 14వ వచనం చదవమ్మ. 14వ వచనం, ఆ మాట లాలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది రాజు నాకు చేత కాదన్న బట్టలు చింపుకున్నాడు. ఎలీషా ప్రవక్త కబురు పంపిస్తాడు, నా దగ్గరికి పంపించు అని. ఎలీషా దగ్గరికి వెళ్ళేసరికి నామాన్ అనుకున్నాడు. ఎలీషా ప్రవక్త వచ్చి నా నెత్తి మీద చేతులు ఎత్తాడు, నా ఒళ్ళంతా టచ్ చేస్తాడు.
నన్ను తల కిందకి కాళ్ళు పైకి పెట్టమంటాడు, గుంజీలు తీయమంటాడు, ప్రదక్షిణ చేయమంటాడు, ఉపవాసం చేయమంటాడు, ఏదేదో చేయమంటాడు, ఏదేదో అనుకున్నాడు. కానీ ఎలీషా ప్రవక్త బయటికి కూడా రాలే. లోపల ప్రార్థన చేసుకుంటున్నాడేమో తన యొక్క హట్ లేదంటే పాకలో గుడిసెలో. నామాను బయట ఉన్నాడు. సేవకుని పంపించి నామాను వచ్చాడు, అతన్ని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లెగమను అంటే కోపం వచ్చేసింది. అంత సింపుల్ పని చెప్తావా? పాప సంకేతానికి వచ్చినప్పుడు చావైన పాపాలు ఎన్నెన్నో చెబితే ఫాదర్ గారు నువ్వు వెళ్ళి 3 సార్లు పరలోక జపం చెప్పు, లేదా 5 సార్లు మంగళవార జపం చెప్పించు, లేదా ఒక్కసారి ఉపవాసం ఉండు, లేదా ఈ పూజలో భక్తితో పాలు పంచుకో. ఇన్ని పాపాలకి ఇంత చిన్న పని చెప్తారా? నేనేదో అనుకున్నాను, ఇది చెయ్యిపోయినా పర్వాలేదు అనుకుంటారేమో. నో, అక్కడ ఆ పనిలో కాదు, ఇచ్చిన ఆజ్ఞను విధేయించడంలో, దేవుని మాటకు విధేయించడంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆయన వచ్చి నన్ను ఎత్తిమే చెయ్యేస్తాడు, ఒళ్ళంతా టచ్ చేస్తాడు అనుకోండి, అతనేంటి నన్ను అక్కడ చేయమంటున్నాడు? ఇంతకన్నా శుద్ధమైన నీళ్లు కలిగినటువంటివి మా ఊరిలో సిరియా దేశంలో ఎన్నో ఉన్నాయి అంట. దేవుడు యోర్దాను నదీ జలాలను వినియోగించి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడయ్యా. వెళ్ళండి. ప్రవక్త కష్టమైన పని చెప్తే చేస్తావుగా, వారం రోజులు ఉపవాసం ఉంటే ఉంటావుగా, 1000 మందికి బట్టలు దానం చేయమంటే దానం చేస్తావుగా. అవన్నీ ఎంత కష్టమైన పనులు. సింపుల్ పని చెప్తున్నారు. వెళ్ళి టుపుకు 3 సార్లు మునిగితే చాలు కదా, 7 సార్లు మునిగితే చాలు కదా. సేవకులు చెప్పేసరికి సరే వింటానని వెళ్ళాడు. ఆజ్ఞను విధేయించాడు. 7 సార్లు మునిగొచ్చేసరికి ఒళ్ళంతా కుష్ఠరోగం ఉన్నటువంటి వ్యక్తి చంటి పాప దేహము వలె తలతల మెరిసిపోతున్న దేహముతో ఆయన బయటకు వచ్చాడు. అంటే యోర్దాను నదీ జలాలను వినియోగించి అక్కడ అప్పుడు దేవాది దేవుడు నామానుకు స్వస్థతనిచ్చాడు. ఈ రోజున ఈ తీర్థ జలాలను వినియోగిస్తూ దేవుడు మనల్ని పాపము నుండి శుద్ధి చేయాలనుకుంటున్నాడు. తెలుసా? మీకు తెలుసా? తీర్థ జలాలను భక్తితో ప్రార్థన చేసుకుంటే నీ చావైన పాపాలన్నీ క్షమించబడతాయంట. సారీ, స్వల్ప పాపాలు. బిగ్ మిస్టేక్. చావైన పాపాలు కాదు, స్వల్ప పాపాలు, చిన్న చిన్న పాపాలు. చావైన పాపం క్షమించబడాలంటే ఒకే ఒక్క స్థలం, అది ఎక్కడ? పాప సంకీర్తనలో మాత్రమే. వితౌట్ ద సాక్రమెంట్ ఆఫ్ కన్ఫెషన్ యువర్ మోర్టల్ సిన్స్ ఆర్ నోవేర్ టు బి ఫర్గివెన్. నో వన్ కెన్ ఫర్గివ్ ఎక్సెప్ట్ ద ప్రీస్ట్. స్వల్ప పాపాలు ఎన్నెన్ని పాపాలు చేస్తున్నాం, ఈ స్వల్ప పాపాలన్నిటి నుండి శుద్ధి చేస్తున్నాడు దేవుడు ఆ పవిత్ర జలాలు. కానీ మనం ఎవడం వాడేవాడే లేడు ఇక్కడ. వాడడానికి మనం మనస్కరించదు దేవుని యందు ప్రియులారా. సో దట్ ఈస్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నామాను కథ. నెంబర్ 2, కొంచెం లోపలికి వెళ్తే దేవుని యందు ప్రియులారా, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మ. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం 22వ వచనం. అటు తరువాత యెరికో పౌరులు ఓకే ఎలీషా వద్దకు వచ్చి ఓకే అయ్యా ఇది సుందరమైన నగరము, ఇది సుందరమైన నగరము, కానీ ఇచ్చట నీరు మంచిది కాదు, ఇచ్చట నీరు మంచిది కాదు, భూములు నిస్సారమగుచున్నవి అన్న. 22వ వచనం చదవండి. ఎలీషా నిడివినట్లే ఆ నీళ్లు నేటి వరకు ఆరోగ్యకరముగానే ఉన్నవి. దేవుని యందు ప్రియులారా, ప్రజలందరూ వచ్చారు ఎలీషా దగ్గరికి. అయ్యా, మా ఊరిలో ఉన్నటువంటి నీరున్నదే అది అన్ఫ్రూట్ఫుల్, అంటే నిస్సారమైన నీరు, ఓకే, విషపూరితమైన నీరు, ఎటువంటి శక్తి లేని నీరు. ఏం చేయాలి? శోకాల దాని ఏమంటారు, గర్భస్రావాలు జరుగుతున్నాయి, అబార్షన్స్ జరుగుతున్నాయి, రోగులు ఎక్కువైపోతున్నారు, జబ్బులు ఎక్కువైపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. ఏం చేయమంటారు? మా నీటిని ఆశీర్వదించండి అంటే దేవుని యందు ప్రియులారా, ఆ ఎలీషా అంటాడు, ఒక గిన్నెను తీసుకొని రండి, అందులో ఉప్పును తీసుకొని రండి, ఉప్పుని ఆశీర్వదించి అందులో కలపగానే దేవుని యందు ప్రియులారా, నిస్సత్తు అనేటువంటి నీరు, నిస్సారమైనటువంటి నీరు, ప్రాణానికి ప్రమాదకరమైన నీరు ఒక్కసారిగా
ఆ ఉప్పును అందులో కలిపితే ఉప్పులో శక్తి లేదు, ప్రవక్తలో శక్తి లేదు, దేవునిలో శక్తి ఉంది. ఉప్పును వినియోగించి నీటిలో కలపగా, ఉప్పును వినియోగించి నీటిని నిస్సారం చేసి నీటిని శుద్ధీకరించాడు, పవిత్రీకరించాడు. దాని ద్వారా అందరికీ బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవుని యందు ప్రియులారా, రెండవ ఉదాహరణ, దేవుడు నీటిని వినియోగిస్తూ నీటి ద్వారా స్వస్థతని ఇవ్వడం. మొదటి ఉదాహరణ నామాను జీవితంలో, రెండవ ఉదాహరణ ఎలీషా ఆ ప్రజల జీవితంలో దేవుని యందు నిస్సారమైన నీరుని సత్తువు కలిగిన, జీవము కలిగిన, శక్తి కలిగిన నీరుగా దేవుడు మలిచాడు. ఇది రెండవ ఉదాహరణ. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ ఉదాహరణ చూద్దాం దేవుని యందు ప్రియులారా. నిర్గమకాండము 15వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ నీరు చేదుగా ఉండుటచే దాన్ని తాగలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కనుక ఆ నీటికి ఏమని పేరు? మారా అని పేరు పెట్టారు. మారా అనగా చేదు కలిగినది అని అర్థం. ఇశ్రాయేలులు మోషే మీద గొనుగుకున్నారు, మేమేం త్రాగాలి అని. మోషే యెహోవాకు మొరపెట్టాడు. 25వ వచనం, యావీ అతనికి ఒక చెట్టును చూపెను. గుర్తుంచుకోండి, చెట్టు అంటే ఆది కాండములో ఉన్న చెట్టు, పాపమునకు కారణమైన చెట్టు, కలవరి కొండపైన ఉన్న చెట్టు, సిలువ అనే చెట్టు, యేసుప్రభు మరణించిన చెట్టు. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఒక చెట్టును చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్లు తీయని వయ్యను. యావే ఆ చోటనే వారి కట్టడలు చేశాను. దేవుని యందు ఒక చెట్టు ముక్కను తీసి విరిచి చేదుకరమైన మారా అని పిలవని నీటిలో వెయ్యగా చేదుకరమైన నీరు తీయగా అయిపోయిందంటే దేవుని యందు ప్రియులారా. ఆ చెట్టు ఎవరండి అంటే యేసు ప్రభు. యేసు ప్రభు సిలువ, యేసు ప్రభు లోకం తెచ్చిన రక్షణ. మన జీవితాలు మారావలే చేదుగా ఉన్నా, నిస్సారముగా ఉన్నా, నిస్సత్తువుగా ఉన్నా, కుష్ఠరోగముతో ఉన్నా, ఇదిగో ఆ చెట్టును నీటిలో వేయగా నీరు తీయగా అయినట్లుగా యేసును మన జీవితంలో స్వీకరించగా మన జీవితాలు కూడా తీయగా మారుతాయి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు చెప్పింది చేయడంలోనే ఆశీర్వాదం. నీకు ఇష్టమైంది చేయడంలో కాదు, నీకు నచ్చినది చేయడంలో కాదు, దేవుడు ఆజ్ఞాపించినది చేయడంలోనే ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ 3 ఉదాహరణలను బట్టి మనం చూస్తున్నాం. ఈ 3 ఉదాహరణలు కూడా మనం ప్రస్తుతం కథోలికులుగా, క్రైస్తవులుగా మనము వినియోగిస్తున్న తీర్థ జలాలకు నీడగా, పోలికగా, గుర్తులుగా పనిచేస్తున్నాయి. అందుకే అంటారు, క్రిస్టియానిటీ ఈజ్ ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ జుడాయిజం. యోధా మతం అక్కడ ఆగిపోగా లేదు, యోధా మతం ఇప్పటికీ మన మధ్యన మనలో కొనసాగుతూ ఉంది అంటారు. అలాగంటే క్రిస్టియానిటీ ఈజ్ ఏ రీకన్స్ట్రక్టెడ్, రీఫార్మ్డ్, రెన్యూడ్ వే ఆఫ్ జుడాయిజం. అందుకే ప్రభు అన్నారు, నేను అన్నిటినీ కూడా రద్దు చేయడానికి రాలే, నేను వాటిని పరిపూర్ణతను తీసుకురావడానికి వచ్చాను. నేను ధర్మశాస్త్రమును రద్దు చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? లేదు లేదు, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణత చేయడానికి వచ్చాను. జుడాయిజాన్ని, యోధా మతాన్ని తొక్కిపడేందుకు నేను రాలేదు. ఆ యోధా మతం అసలైన అర్థం మీకు నేర్పించడానికి వచ్చాను. అదే క్రైస్తవ మతం, అదే కథోలిక సిద్ధాంతం, అదే కథోలిక విశ్వాసం. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఎలాగైతే నీటిని వినియోగించి స్వస్థతనిచ్చారో ప్రభు కూడా ఇప్పుడు కథోలిక శ్రీ సభలో తీర్థ జలాలను వినియోగిస్తూ మనకు స్వస్థతను, మనకు శక్తిని, మనకు అనుగ్రహాలను, మనకు దైవ సహాయాన్ని ఇస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూసాం కదా. నూతన నిబంధనలో ఒక ఉదాహరణ చూద్దాం. దేవుని యందు ప్రియులారా, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11, 12 వచనాలు. దేవుడు
పౌలు హస్తముల ద్వారా అసాధారణమైన అద్భుతములను చేయుచుండెను. ఓకే. అందుచే అతని చేతి గుడ్డలనైనను, ఓకే, నడుమునకు కట్టుకొను వస్త్రములనైనను, అతని చేతి గుడ్డ కర్చీఫ్ అయిన నడుము గుడ్డనైనను జబ్బుగా ఉన్న వారి వద్దకు తీసుకొని రాగా వారి వ్యాధులు నయమాయను. బైబిల్లో ఉన్న సత్యం దేవుని యందు ప్రియులారా. దేవాది దేవుడంట, అలా వింటున్నారా, నిద్రపోతున్నారా? లేదు కదా. ఓకే. దేవాది దేవుడంట అపోస్తుల ద్వారా, పౌలు ద్వారా అనేక అద్భుతాలు చేస్తున్నాడు. ముఖ్యంగా పౌలు గారి ద్వారా ఎటువంటి అద్భుతాలంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మిరకల్స్. ఎంతవరకు అంటే అతని కర్చీఫ్ తీసుకొని వెళ్ళి రోగులపై పెడితే రోగులు లేచి కూర్చుంటున్నారు. అతని నడుము వస్త్రం తీసుకొని పెడితే వాళ్ళు లేచి కూర్చుంటున్నారు. దేవుని యందు ప్రియులారా, క్యాథలిక్ చర్చిలో ద రిలిక్స్, బిలీఫ్ ఇన్ ద రిలిక్స్ అని ఉంటుంది. రిలిక్స్ అనగా పునీతులు వాడినటువంటి వస్తువులు, పునీతుల యొక్క శరీర అవశేషాలు. కొంతమందివి వాళ్ళ గోరు, వాళ్ళ బోన్, సంథింగ్ లైక్ దట్. సమ్టైమ్స్ వాళ్ళు వాడిన వస్త్రాలు, వాళ్ళు ధరించిన వస్త్రాలు, అందులో చిన్న ముక్కను తీసుకొని భద్రంగా ఒక దివ్య సత్ప్రసాద మందసం ఉంటుంది కదా, ఆ యొక్క కలశం లాంటిది అందులో పెడతారు. మనం ఈ మధ్యన అంశవరం దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిలిక్ చూసాం కదా. అలా దేవుని యందు ప్రియులారా, రిలిక్స్ని మనం టచ్ చేస్తే, రిలిక్స్ని మనం భక్తితో మనం ప్రార్థిస్తే అనేక అద్భుతాలు జరగడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. పునీతులు వాడినటువంటి వస్త్రాలు పట్టుకుంటే చాలు స్వస్థత కలగడం. అనగా ఈ లోకములో ఏ వస్తువునైనా దేవుడు వినియోగిస్తూ తన దైవ సహాయాన్ని మనకు అందివ్వగలడు. తీర్థ జలాలు కావచ్చు, జపమాల కావచ్చు, పరిశుద్ధ గ్రంథం కావచ్చు, స్టాచ్యూ స్వరూపాలు కావచ్చు. కొన్నిసార్లు నాగపట్నం వెళ్తే మరీ తల్లికి పెట్టినటువంటి పువ్వులను ఇస్తుంటారు, 4 పువ్వులు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎంతోమంది గర్భిణీలు, బిడ్డలు లేని వారు ఆ మల్లెపూలను భక్తితో స్వీకరించడం వలన వాళ్ళ గర్భం వచ్చిందని సాక్ష్యాలు అక్కడ మ్యూజియంలో మనం చూస్తున్నాం. మరీ తల్లికి పెట్టినటువంటి చీరను కట్టుకోవడం వలన ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదంతా దేవునిలో శక్తి, నీ గుండెలో ఉన్న విశ్వాసం. వస్తువులదేమీ లేదు, దాన్ని స్వీకరించడంలో దేవుని యందు నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నావు. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా మనం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం డైరెక్ట్గా ప్రభు చెప్తున్నారు. ఈ తీర్థ జలాల గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథము. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను మీపై శుభ్రమైన జలములను చల్లి మీ పాపముల నుండి, మీ మాలిన్యము నుండి మేము శుద్ధి చేయుదును. చేసారా? మీపై నేను శుద్ధమైన జలములు చల్లుతాను, మీ పాపాలను నేను శుద్ధి చేస్తాను. చూసారా, మనకు దివ్య పూజాబలిలో ఓకే కరెక్ట్గా పశ్చాత్తాప సాంగ్యంలో పాప పశ్చాత్తాప గీతం పాడుతుండగా, లేదంటే పశ్చాత్తాప జపం చెబుతుండగా గురువు తీర్థ జలాలను పట్టుకొని అందరి మీద స్ప్రింకిల్ చేసుకుంటూ వస్తారు. ఈ వాక్యం ప్రకారం దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీపై శుద్ధమైన జలములను చిలకరింతును, తద్వారా మీ పాపముల నుండి, మాలిన్యము నుండి నేను మేము శుద్ధి చేస్తున్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవాలయములో, ఇశ్రాయేలు దేవాలయములో యూదులకు ఒక పెద్ద దేవాలయం ఉండేది. అందులో ఒక కొలను ఉండేది. అందులో వాళ్ళు దిగి స్వస్థతను పొందుకుంటూ ఉండేవారు. నిజానికి ఆ కొలను ఇప్పుడు ఈరోజు మనకు ఆ కొలను లేదు, కానీ ఆ కొలను ఏంటంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే శుద్ధమైన జలాలను మనకు ఇచ్చేవాడు, మన పైన కృమ్మరించేవాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 17-18 వచనాలు ఈ తీర్థ జలాల గురించి ఏం చెప్తున్నాయో ఒకసారి ఆలకిద్దాం. సంఖ్యాకాండము నంబర్స్ 19వ అధ్యాయము
17, 18 వచనాలు. ఇటువంటి మైలను తొలగింపవలెనన్నా ఇటువంటి మైలను తొలగింపవలెనన్నా పాప పరిహారము దహనము చేయబడిన పాప పరిహారముగా దహనము చేయబడిన ఆవుపై బూడిదను తీసుకొని ఒక కుండలో ఉంచి ఒక మట్టి పాత్రలో ఉంచి దానిలో పారుచున్న ఏటి నీరు పోయవలెను. ఏటి నీరు దానిలో పోయవలెను. అంతటా మైల సోకిన నరుడొకడు ఆ నీటిలో హిస్సోపు మండలను ముంచి గుడారము మీదను దానిలోని గుడారము మీదను నరుల మీదను కుండల మీదను చిలకరింపవలెను. లాస్ట్ లో ఉంటుంది, ఎముకలను గాని సమాధి ముట్టుకొని మైలపడిన వాని మీద కూడా ఆ నీటిని చిలకరింపవలెను. తీర్థ జలాలను చిలకరించండి. ఓకే, దేవాలయంలో మన ఇంటిలో పడుకునే ముందు నీ వస్తువులపైన, నీ వాహనములపైన, నీ జీవితముపైలో తీర్థ జలాలను వినియోగించండి అంటూ ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఎ షాడో ఆఫ్ న్యూ టెస్టమెంట్. ఐ రిపీట్ అగైన్, ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఎ షాడో ఆఫ్ న్యూ టెస్టమెంట్. నూతన నిబంధనలో ఏం జరగనున్నదో ముందుగానే పాత నిబంధనలో ప్రభు ఒక నీడలాగా, ఒక గురుతులాగా ముందే ఉంచారు దేవుని యందు ప్రియులారా. కనుక దానిని మనము తీర్థజలాలను మనపై నిరంతరము కూడా చిలకరిస్తూ వినియోగిస్తూ దేవుని సహాయం పొందాలి. ఇంకొక 2 వాక్యాలు మీరు చదువుకోండి, వాక్యాలు చెప్పేస్తాను. సంఖ్యాకాండము 5:17 వచనం, సంఖ్యాకాండం 8:7 వచనం, సంఖ్యాకాండం 31:23 వచనాలలో మనం చూస్తున్నాం పవిత్ర జలాల గురించి ప్రభు ఇస్తున్నటువంటి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు బైబిల్లో అనేకమైన సుమారు ఒక 10 వాక్యాలు, అనేకమైన వాక్యాలను, అనేకమైన ఉదాహరణలను చూస్తూ ఒక్క విషయం తెలుసుకున్నాం. దేవుడు సమస్తమును యేసు చేతిలో పెట్టాడు. యేసు ప్రభు ఈ లోకములో ఉన్న ఏ వస్తువులనైనా వినియోగించి మనల్ని దీవించగలడు, మనకు సహాయాన్ని అందించగలడు. ఆ విధముగా నీటిని, తీర్థ జలాలను దేవుడు వినియోగిస్తూ మనకు తన దైవ సహాయాన్ని ఇస్తున్నాడు. అనగా తీర్థ జలాలు పవిత్రమైనవి. తీర్థ జలాల ద్వారా దేవుని శక్తిని పొందుకుంటున్నాం. తీర్థ జలాల ద్వారా పాపము నుండి, మలినము నుండి శుద్ధి పొందుతున్నాం. తీర్థ జలాల ద్వారా దుష్ట శక్తుల నుంచి మనం విడుదల పొందుతున్నాం. తీర్థ జలాల ద్వారా అనారోగ్య పరిస్థితుల నుండి స్వస్థతను మనం పొందుకుంటున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని సత్యాలను ఈరోజు మనం ఇప్పుడు నేర్చుకున్నాం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్యాథలిక్ చర్చ్కి ఇతర చర్చ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దే హ్యావ్ సోలా స్క్రిప్తూరా. ఒకే స్తంభం. ఏ స్తంభం? పరిశుద్ధ గ్రంథం అనే స్తంభం. మనకి 2 స్తంభాలు. సోలా స్క్రిప్తూరా అనగా పరిశుద్ధ గ్రంథము మీద మన యొక్క విశ్వాసం కట్టబడింది. 2 సేక్రెడ్ ట్రెడిషన్, పవిత్ర సాంప్రదాయం. అనగా 2000 సంవత్సరాలుగా పేతురు గారిని మొదలుకొని మొన్నటి పోపు గారి వరకు, ఎప్పటి వరకు విశ్వాసులు, పునీతుల యొక్క జీవిత అనుభవాలు, వాళ్ళు చెప్పిన బోధనలు, వాళ్ళు రచించిన రచనలు, వాళ్ళ జీవిత సంఘటనలు, వాళ్ళకు కలిగిన మేలులు, వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను కూడా మనం ఆధారంగా తీసుకొని మన విశ్వాసాన్ని కట్టుకున్నాం, మనం ముందుకు సాగుతున్నాం. కనుక సేక్రెడ్ ట్రెడిషన్, సాంప్రదాయం తీర్థజలాల గురించి ఏం చెబుతుందో 2-3 విషయాలు మీకు చెప్తాను. పునీతుల జీవితాలలో జరిగిన అద్భుతాలు కదా, వెరీ ఇంట్రెస్టింగ్. మామూలుగా ఎవరు చెప్పరు, దొరకవు ఎక్కడా కూడా, అన్లెస్ వీ డూ ఏ హార్డ్ స్టడీ ఇన్ టు ద హిస్టరీ. కనుక 2-3 ఉదాహరణలు చూస్తాను దేవుని యందు ప్రియులారా. పునీత ఫౌస్టీనా అమ్మగారి జీవితంలో జరిగిన సంఘటన. నిన్న మొన్న మీకు ఆ పుస్తకం చూపించాను కదా, డివైన్ మర్సీ విత్ ఇన్ మై సోల్, నా అంతరంగములో దేవుని దివ్య కారుణ్యం అనే ఒక పుస్తకంలో 601వ పారాగ్రాఫ్లో ఆవిడ రాసినటువంటి మాటలు, ఒక సంఘటన ఆవిడ రాస్తుందన్నమాట. ఏంటంటే ఒకరోజు ఫాదర్ గారు, అమ్మగారులు ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. మంచం మీద ఉన్నారు అమ్మగారు, చాలా అనారోగ్యంతో ఉన్నారు అమ్మగారు. ఒకనొక అమ్మగారు, పక్కన ఫౌస్టీనా అమ్మగారు, పెద్దమ్మగారు, ఫాదర్ గారు, చాలామంది అమ్మగారులు అక్కడ ఉన్నారంట.
ఈ యొక్క అనారోగ్యంతో ఉన్న అమ్మగారికి పాపక్షమాపణ ఇవ్వడానికి ఫాదర్ గారు వెళ్తే అక్కడ ఈ యొక్క ఫౌస్టీనా అమ్మగారు గొప్ప పునీతురాలు కనుక, దైవ దర్శనాలు కలిగిన పునీతురాలు కనుక ఒక చీకటి శక్తులు, దుష్టాత్మలు ఆవిడ కనిపించాయి. ఎవరికి కనిపించలేదు, ఫౌస్టీనా అమ్మగారికి మాత్రం కనిపించాయి. కనిపించేసరికి ఫాదర్ గారు వస్తే అక్కడ టేబుల్ పెడతారు, టేబుల్ మీద సిలువ పెడతారు, 2 కొలువొత్తులు పెడతారు, స్టోల్ పెడతారు, హోలీ వాటర్ పెడతారు కదా. అది హోలీ వాటర్ ఫాదర్ గారు మాత్రమే తీసి జల్లాలి, వాడాలి. ఎప్పుడైతే దుష్టాత్మలు కనిపించాయో, చీకటి శక్తులు కనిపించాయో, ఫౌస్టీనా అమ్మగారు తట్టుకోలేక, కబుక్కని ఎవరికి చెప్పలేక తనకు తానే హోలీ వాటర్ తీసుకొని ఆ దుష్టాత్మల మీద జల్లారట. వెంటనే అవి అక్కడి నుంచి కనుమరుగైపోయాయంట. దేవుని యందు ప్రియులారా, ఫాదర్ గారు చూశారు, అందరూ చూశారు, అంతా అయిపోయింది. ఆ అమ్మగారికి ప్రార్థన చేసి వచ్చేశారు. తర్వాత భోజనం గదిలో సిస్టర్ సుపీరియర్ బోర్గియా ఆ అమ్మగారు అంటున్నారు, ఫౌస్టీనా అమ్మగారిని మందలిస్తున్నారు, గురువు ఉంటుండగా నువ్వు తీర్థజలాలు జల్లకూడదు కదా. అవునమ్మా, నాకు తెలుసు, కానీ ఆ దుష్టాత్మలు కల్లారా చూడగానే నేను భయపడి ఈ తీర్థజలాలు జల్లేశాను, నన్ను క్షమించండి అన్నారంట. అంటే గురువు ఉంటుండగా గురువు చేయాల్సిన పని అది. మీ ఇంటిలో మీరు చేస్తారు, ఇప్పుడు గురువు చేశారా అమ్మగారు చేశారా ముఖ్యం కాదు. అక్కడ మ్యాటర్ ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే దుష్టాత్మల మీద తీర్థజలాలు జల్లగా దుష్టాత్మలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయంటూ ఫౌస్టీనా అమ్మగారు రాసినటువంటి పుస్తకంలో ద డివైన్ మర్సీ విత్ ఇన్ మై సోల్ అనే పుస్తకంలో 601వ పారాగ్రాఫ్లో ఈ సంఘటన రచించబడింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఒక బైబిల్లో ఉదాహరణ చూసాం కదా, పునీతుల జీవితాల ఉదాహరణ చూస్తున్నాం సిస్టర్ ఫౌస్టీనా కోవల్స్గా అమ్మగారి జీవితంలో. సో దుష్టాత్మల మీద శక్తి కలిగి ఉంటున్నాయి తీర్థ జలాలు, పవిత్ర జలాలు. దేవుని యందు ప్రియులారా, విశ్వవందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మరొక పునీతురాలు పునీత సెయింట్ తెరేసా ఆఫ్ అవీలా, అవీలాపురి తెరేసమ్మ గారు, పెద్ద తెరేసమ్మ గారు అని కూడా అంటారు. చిన్న తెరేసమ్మ గారు ఒకరు ఉన్నారు, ఆవిడ పండగ ఎప్పుడు? అక్టోబర్ 1. పెద్ద తెరేసమ్మ గారి పండగ ఎప్పుడు? అక్టోబర్ 15. తెరేసాకే తెలిసారు, మనకు ఎవరికి తెలియదు మరి. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రైట్. సో ఈ యొక్క పెద్ద తెరేసమ్మ గారు తన యొక్క ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర రాసుకున్నారు. స్వీయ చరిత్రలో చాప్టర్ 31లో ఆమె ఒక సంఘటనను, పరిశుద్ధ తీర్థజలాలతో తనకున్నటువంటి బాంధవ్యాన్ని చాలా వివరంగా వివరించారు. దేవుని యందు ప్రియులారా, చాలా సందర్భాలు చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే, ఆ యొక్క పెద్ద తెరేసమ్మ గారు అంటున్నారు, నేను ప్రార్థన చేసుకున్న సమయంలో ఒక దుష్టాత్మ, ఒక దెయ్యం, పిశాచము నాకు కనిపించింది. ఆవిడంటున్నారు, ఒక పిశాచము నాకు కనిపించి ఆ పిశాచము నా పక్కనే ఉండి ఏం చేస్తుందో తెలుసా? పెద్ద నోరంట. నోరు అందరికి ఎంత ఉంటుంది కదా, ఆ పిశాచం కొంచెం పెద్ద నోరు అంట. నోరు పెద్దగా ఉందంట. ఆ పెద్ద నోరు వేసుకొని నన్ను తిడతా ఉంది. పచ్చి బూతులతో మాట్లాడుతుంది నన్ను. ఫౌల్ లాంగ్వేజ్, అబ్యూజివ్ లాంగ్వేజ్ నన్ను మాట్లాడుతుంది. ఏమంటుందంటే, జస్ట్ మిస్డ్ మై హ్యాండ్స్ బట్ ఐ విల్ క్యాచ్ యూ స్టిల్. ఓకే, నువ్వు నా చెయ్యి ఇలా చిటికలో తప్పిపోయావు, నేను నిన్ను వదులుతాను అనుకోకున్నాను, నేను మళ్ళీ వచ్చి పట్టుకుంటాను. యేసు ప్రభు చెప్పారు, పేతురు సాతానుడు నిన్ను జల్లెడు పట్టేశాడయ్యా, జల్లెడిలా నిన్ను పట్టేశాడు, నిన్ను పట్టుకుందాం అనుకున్నాడు. నేను నీ కోసం ప్రార్థించి సాతాను చేతుల్లోంచి నిన్ను కాపాడుకున్నాను. అందుకే నువ్వు నన్ను అబద్ధం ఆడతావు, నాకు తెలీదు అంటావు. సాతానుడు పేతురు మీద ఎలా పేతురుని బంధించాలనుకున్నాడు చూసారా, మొట్టమొదటి పాపు గారిని. అలా ఆవిడంటున్నారు, పెద్ద తెరేసమ్మ గారు అంటున్నారు, వాడు నన్ను బండ బూతులతో తిడుతూ అంటున్నాడు, చిటికలో నన్ను రవ్వంత గ్యాప్లో నువ్వు మిస్ అయిపోయావు, నేను నిన్ను వదులుతాను అనుకోకు, మరలా వస్తాను, నిన్ను ఎలాగైనా బంధిస్తాను, నిన్ను నా దానం చేసుకుంటాను, నరకంలోకి తీసుకెళ్ళిపోతాను అని అన్నారట. అంటే ఈవిడ భక్తితో సిలువ గుర్తులు వేసుకున్నారు. సిలువ గుర్తు వేసుకోగానే అక్కడి నుంచి ఆ దెయ్యం, పిశాచం పారిపోయింది.
మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ వచ్చిందంట. మళ్ళీ వచ్చి నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా చిట్ట చివరికి నువ్వు నా దగ్గరికే రావాలి, నరకమే నీ గమ్యము అని మళ్ళీ తిడుతున్నారట. మళ్ళీ పెద్ద తెరేసమ్మ గారు భక్తితో సిలువ గుర్తుని వేసుకున్నారట. మళ్ళీ పారిపోయాడు. ఇలా 3 నుంచి 4 సార్లు రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, రావడం, వెళ్ళిపోవడం. అంటే ప్రభువా ఏంటి ఇన్నిసార్లు వస్తున్నాడు, ఏం చేయమంటావు అంటే ప్రక్కనే హోలీ వాటర్ చూశారు. ఈసారి వచ్చినప్పుడు సిలువ గుర్తు వేసుకుంటూ తీర్థ జలాలను ఆ దుష్టాత్మ మీద కరెక్ట్గా చల్లేసరికి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నరకాగ్నిలోకి వెళ్ళి పడిందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గొప్ప సాక్ష్యాన్ని పునీత పెద్ద తెరేసమ్మ గారు, అవిలపురి తెరేసమ్మ గారు తన రాసిన స్వీయ చరిత్రలో 31వ చాప్టర్లో ఆవిడ వివరిస్తున్నారు. ఇది అబద్ధమా? ఇది ఎంత నిజ జీవిత అనుభవం దేవుని యందు ప్రియులారా. సో నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ టు పుట్ అవే ద డెవిల్స్ దాన్ ద హోలీ వాటర్స్. తీర్థ జలాలు దుష్టాత్మలను పారద్రోలే గొప్ప శక్తివంతమైన దేవుడు మనకిచ్చిన ఆయుధము దేవుని యందు ప్రియులారా. ఈ అమ్మగారు అంటున్నారు చాలాసార్లు, వెన్ ఎవర్ ఐ టచ్ ద హోలీ వాటర్ ఐ ఫీల్ ఇన్వార్డ్ జాయ్, స్పెషల్ కన్సోలేషన్. ఓకే, నేను ఎప్పుడెప్పుడైతే తీర్థ జలాలను నేను ముట్టుకుంటానో నా హృదయంలో తెలియని ఒక తీయని ఆనందం, గొప్ప ఆనందం, గొప్ప సంతోషం, గొప్ప ఓదార్పు నేను పొందుతున్నాను అన్నారు. బయట అయితే ఉంది, లిఫ్ట్ సైడ్ లేదేమో, ఇప్పుడు ఇక్కడ పెట్టాలేమో. మీరు ఎవరైనా అడిగితే చూద్దాం. మీరు ఎవరు అడగలేదు కదా, అడుగుతారా? చూద్దాం, అడుగుతారేమో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఎప్పుడైతే హోలీ వాటర్ మనం టచ్ చేస్తామో ఒక తెలియని ఆనందం, సంతోషం, దేవుని ఓదార్పు, దేవుని ఉపశమనం మనం పొందుకుంటాం అని అవిలపురి తెరేసమ్మ గారు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియుల, ఇది ఫ్యాన్సీ కాదు, ఇది చాలా 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 సార్లు జరిగింది. ఫ్యాంటసీ అంటే నేనేదో ఊహించుకున్నది కాదు, ఇది రియల్ జీవిత అనుభవం అని చెప్తున్నారు. కనుక ద క్యాథలిక్ చర్చ్, ద ప్రీస్ట్హుడ్, ద హోలీ రోజరీ, ద సైన్ ఆఫ్ ద క్రాస్, ద హోలీ వాటర్స్, ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, మరి అనేక విషయాలను పవిత్ర జలాల గురించి చెప్పాను. మొట్టమొదటిది సమస్తము దేవుడు యేసు ప్రభు ఆధీనమున ఉంచారు. సాక్రమెంట్స్ అండ్ సాక్రమెంటల్స్ వివరించాను. బైబిల్ ఎగ్జాంపుల్స్ ముఖ్యముగా 4. నామాను ఉదాహరణ, ఎలీషా ఉప్పును కలుపుట ఉదాహరణ, మోషే చెక్కను తీసి నీటిలో వేయడం ఉదాహరణ, పౌలు గారు కర్చీఫ్ నడుము కట్టినటువంటి తుండుగుడ్డ యొక్క చేస్తున్న అద్భుతాలను మనం చూసాం. ఇక డైరెక్ట్గా యేస్కేయేలు గ్రంథములో, సంఖ్యాకాండములో తీర్థ జలాల గురించి ప్రభు చెప్తున్నటువంటి మాటలను మనము ఉదాహరణగా ధ్యానం చేస్తాం. తర్వాత పునీతుల జీవితాలు, పునీత ఫౌస్టీనా కోవల్స్కా అమ్మగారి జీవితంలో జరిగిన సంఘటన, పునీత పెద్ద తెరేసమ్మ గారి జీవితం జరిగిన సంఘటన మనం ధ్యానం చేస్తాం. దేవుని యందు ప్రియులారా, ఇక చివరిగా కొన్ని 2 అద్భుతాలు కూడా చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఇక చివరిగా డూస్ అండ్ డోంట్స్, మనం చెయ్యవలసినవి, మనం చెయ్యకూడనివి చెప్పి ముగిస్తాను. చెయ్యవలసినవి దేవుని యందు ప్రియులారా, యూ కెన్ స్ప్రింకిల్ విత్ హోలీ వాటర్స్ ఆల్ యువర్ హౌస్. నీ ఇంటిని ప్రతిరోజు నీవు చిలకరించుకోగలవు తీర్థ జలాలతో. నీ ఈ గుమ్మము దాటి అంటు రోగము రాకూడదు, గుమ్మము దాటి మరణము రాకూడదు, గుమ్మము దాటి అపవిత్రత రాకూడదు. ఈ విధంగా తీర్థ జలాలను నీ గుమ్మము, నీ కిటికీలు, నీ ఇల్లు, నీ వాకిలిని మీరు ఎప్పటికప్పుడు ప్రతిరోజు పడుకునేటప్పుడు మీరు చేసుకుంటే ఎంత మంచిది అంటూ తల్లి అయిన శ్రీసభ బోధిస్తూ ఉంది. నెంబర్ 2, వెన్ ఎవర్ యూ ఎంటర్ ద చర్చ్లో అడుగు పెట్టేటప్పుడు తప్పనిసరిగా పవిత్ర జలాలను ముట్టి, పవిత్ర జలాలతో నుదుటి పైన, నీ పెదవుల పైన, నీ హృదయము పైన సిలువ గుర్తుతో నువ్వు ఆశీర్వదించుకో. నీ తలంపులను, నీ మాటలను, నీ హృదయమును, నీ జీవితాన్ని పరిశుద్ధపరచమని గుర్తు చేసుకో దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి. 3వది, రిమెంబర్ దట్ యువర్ వీనియల్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ చిన్న చిన్న తప్పిదాలు, స్వల్ప పాపాలు
అన్నీ కూడా క్షమించబడుతున్నాయి. చావైన పాపాలైతే కానే కాదు. దేవుని యందు స్వల్ప పాపాలు క్షమించబడుతున్నాయి అని గుర్తుంచుకో. 4వది, రిమెంబర్ యువర్ బ్యాప్టిజం. జ్ఞానస్నానంలో నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు, పెద్ద అయినప్పుడు, నువ్వు ఎప్పుడు జ్ఞానస్నానం తీసుకున్నావు అప్పుడు గురువు ఇదే తీర్జలాలను నీ నుదుటిపై వేసి నిన్ను దేవుని బిడ్డగా మలిచాడు. యూ బిలాంగ్ టు గాడ్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను అని నువ్వు తీర్థజలాలను నేను ఎదుటిపై స్వీకరించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రిమెంబర్ ద గ్రేట్ మిరకల్, ఇజ్రాయిలైట్స్ క్రాసింగ్ ద రెడ్ సీ. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన సంఘటనను ఈ తీర్థజలాలు నీకు గుర్తు చేస్తూ, యేసు ప్రభు కూడా మరణాన్ని దాటాడు. నీవు నేను కూడా ఈ లోకాన్ని దాటి పరలోకమునికి చేరాలి, కనాను భూమికి చేరాలి, శాశ్వత భూమికి చేరాలి అని గుర్తుంచుకో. దేవుని యందు ప్రియులారా, తీర్జలాలను వేస్తూ దుష్టాత్మలను పారిపోతున్నాయి, విడిచిపోతున్నాయి అని గుర్తుంచుకో. ఇవన్నీ మనం చేయవలసిన పనులు, డూస్ విత్ హోలీ వాటర్. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, ద మోస్ట్ ఇంపార్టెంట్ డోంట్స్. డోంట్ డూ ఇట్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఏంటి డోంట్ డూ ఇట్ అంటే, చాలామంది అంటారు, ఫాదర్ గారండి నాకు కడుపు నొప్పి వచ్చిందండి, నేను ఏ మాత్రం వేసుకోలేదండి. ఏం చేసావు? ఏ హాస్పిటల్కి వెళ్ళలేదండి. మరి ఏం చేసావు? హోలీ వాటర్ తాగేసానండి. ఏమనాలి నిన్ను? నో, డోంట్ డ్రింక్ హోలీ వాటర్. పవిత్ర జలాలను మీరు త్రాగకండి. ఓకే, పవిత్ర జలాలు మీరు త్రాగకండి. అది శక్తివంతమైనదే. ఆ శక్తి నీటిలో లేదు, దేవునిలో ఉంది, నీ విశ్వాసంలో ఉంది. కనుక వాటిని అనవసరంగా సీసాలు పట్టుకెళ్ళిపోతుంటారు కొంతమంది. ఏం చేస్తున్నారమ్మా మీరంటే, తాగెత్తున్నామండి, వంటలో కలిపేస్తున్నామండి. ఓకే, ఎక్కువగా దాన్ని ఎక్కువ దాన్ని త్రాగకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని యందు ప్రియులారా, రెండవది, డోంట్ ట్రీట్ ఇట్ మోర్ దాన్ గాడ్. ఇక దేవుడి కన్నా ఈ నీరే ముఖ్యం, నీరే ముఖ్యం ఇంకా తిరక్కండి. దానికన్నా ముఖ్యం దేవుడు. ఓకే, దేవుడు ఇంకా శక్తిమంతుడు. ఆ నీటి కన్నా, ఆ నీటినిచ్చిన వాడు దేవుడు. అంతే. ఈ సద్దేవునికి ఇవ్వాల్సిన గౌరవ మహిమను దేవునికి. ఎందుకంటే పాత రోజుల్లో ఈ హోలీ వాటర్ని విచ్ క్రాఫ్ట్ అంటే చెడుపులు, సిల్లంగిలు పెడతారు చూడండి, వాళ్ళు వాడేవారు అనమాట. అందుకే దాన్ని లాక్ చేసి ఉంచేవారు. ఓకే, కనుక దానిని దుర్వినియోగం చేయకండి. అదేవిధంగా అనవసరంగా దీనిని మీరు ఉపయోగించకూడదు అని తల్లి అయిన శ్రీ సభ మనకు బోధిస్తుంది. డోంట్ స్టాప్. కొంతమంది మెడిసిన్ వీటితో వేసుకుంటానంటారు. నో, అటువంటి పనులు కూడా మనం చేయొద్దు. అనారోగ్యమైతే మనం డాక్టర్లను సంప్రదించాలి. డాక్టర్ని సృజించిన వాడు దేవుడే, మందులు సృజించిన వాడు దేవుడే, డాక్టర్ల ద్వారా నీకు చికిత్స చేసేవాడు దేవుడే. కనుక మాత్రలను ప్రార్థన చేసుకొని సిలువ గుర్తు వేసుకొని నువ్వు వేసుకో. కానీ ఈ మాత్రని హోలీ వాటర్లో ముంచి లేదా హోలీ వాటర్తో వేసుకుంటానడం అవివేకం, మూర్ఖత్వం అని కూడా గుర్తించండి. దేవుని యందు ప్రియులారా, కొంతమంది అన్నంలో కలుపుకొని తినడం, త్రాగడం చేస్తుంటారు. అటువంటివి చేయకూడదు. దుష్ట శక్తులకు దీనిని వాడకూడదు. అలాగే అనవసరంగా కాలు క్రింద తొక్కకూడదు. ఓకే, అనవసర. ఉదాహరణకు నేను తీర్థజలాలు జల్లాను, అంతటా నీరు పడింది. అమ్మో తొక్కకూడదు, అమ్మో తొక్కకూడదు, డ్యాన్స్ వేసుకొని రాకు. అంతటా పడింది, నువ్వు తొక్కకుండా ఇక్కడ రాలేవు కదా. సో డోంట్ వరీ. కావాలని తొక్కడం, నీరుని కాళ్ళ మీద వేసుకోవడం, లేదా కావాలని అది తప్పు. కనుక తప్పు. కానీ మామూలుగా నువ్వు నడుచుకొని రావడం, గుడిలో రావడం చేసేది లేనప్పుడు అది తప్పు కాదని విషయాన్ని గుర్తుంచుకొని. ఇక చాలామంది ఈ యొక్క ఆదివారం పట్ల తీర్థజలాలు నా మీద పడలేదు, నా మీద పడలేదు, నా మీద పడలేదు, నా మీద పడలేదు. నీ మీద పడే ఉంటుంది, నీకు తెలియదు అంతే. ఏంటంటే అర్థం, వస్త్రాలు ఉన్నాయి కదా. మనకి చర్మం మీద పడితే పడినట్టు తెలుస్తుంది. నీ షర్ట మీద, నీ చీర మీద నీకు ఎలా తెలుస్తుంది? దానికోసం ఇతరులను గుద్దేసుకొని తోసేసుకొని ఈ ఫాదర్ మంచోడు కదా, నా మీద జల్లలేదు, కావాలనే జల్లలేదు ఈ ఫాదర్ నా మీద, నాకన్నా బాగా ఎవడు జల్లలేమో. నా ఫ్రెండ్ ఒక ఫాదర్ ఉన్నారు, ఫాదర్ డొమినిక్ సావియో, కాకినాడ ఫాదరు. మొన్న May 1ని ప్రసంగం చెప్పారు కదా, మంచి కామెడీగా, వెరీ గుడ్. ఆయన
కొత్త గురువైన కొత్తలో ఫస్ట్ ఇయర్లో మురళీనగర్లో ఎక్కడో పూజకి వెళ్ళారు. పూజకి వెళ్ళి ఇలా జల్లుతున్నారన్నమాట. చాలా గట్టిగా చల్లాలి, బాగా చల్లాలని చెప్పేసి అక్కడ కావిడ ఇలా ప్రార్థన చేసుకొని టాప్ అని చెప్పేసి కన్నం పెడిచాడు. రక్తం బడబడబడి పారిపోతుంది. ఏంటి ఓకే, రక్తం కారిపోతుంది. సో ఆ ప్రమాదాలు కూడా ఉంటాయి. నా మీద దగ్గరికి వచ్చేవాళ్ళకి టప్పని పడిపోతుంది. ఓకే, కనుక దేవుని యందు ప్రియులారా, నాకు కూడా భయం ఎవరైనా కొడేస్తానేమోనని చెప్పేసి. ఓకే, ఎప్పుడైనా పొరపాటున అలాగా కొడేస్తే క్షమించని ముందే చెప్పేస్తున్నాను. అడ్వాన్స్ బెయిల్ దేవుని యందు ప్రియుల. ఇవి మనము చేయవలసిన అవసరం, అది పడుతుంది. కనుక మీ విశ్వాసంగా స్వీకరించడమే మనకు కావాల్సింది. నేను చిన్నప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు నేను కూడా ఇలా ఫీల్ అయ్యేవాడిని. ఫాదర్ గారు నా మీద జల్లలేదు అనుకొని కిందనే ఎక్కడో పడి దాన్ని తీసుకుని నేనే రాసుకునేవాడిని. ఇట్స్ ఓకే, లైక్ దట్ యూ కెన్ డూ అదర్వైజ్. దేవుని యందు ప్రియులారా, కనుక కథోలిక శ్రీ సభ మనకు వసగుతున్న దేవాది దేవుడు మనకిచ్చిన ఈ పవిత్ర తీర్చజాలను స్వీకరిస్తూ దాన్ని వినియోగించుకుంటూ దుష్టాత్మల నుండి విడుదల, మాలిన్యము నుండి, పాపము నుండి విడుదల, అనారోగ్యాల నుంచి విడుదల, దైవ సహాయాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్దాం. నిద్ర రానప్పుడు తీర్జలాలు జల్లుకొని పడుకోండి బెడ్రూమ్లో. ఓకే, అశాంతిగా ఉన్నప్పుడు తీర్జలాలు వినియోగించి ప్రార్థన చేసుకోండి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.